బట్టి కృతం చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృపను బట్టి మరి ఒక పర్యాయము మీ మధ్యలో ఉండటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. పరిశుద్ధ దినం కొరకై మనం ఆరాధన కొరకై చేరి వచ్చినాం కనుక ఆరాధనకు ముందుగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని వాక్య భాగాల్ని చూసుకొని మన హృదయమారా మనం ప్రభువుని ఆరాధించడం కాక రండి. కీర్తన గ్రంథము 8వ కీర్తన మార్చి చదువుకుందాం. 9 వచనాలు ఉన్నవి. కీర్తన గ్రంథము 8వ కీర్తన మార్చి చదువుకుందాం. మీ భాగం మీరు బిగ్గరగా స్పష్టంగా చదవండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. తెచ్చుకొని వర్ణానికి వేయటకై నీ విరోధులను బట్టి బాలు యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలం నీ ఒక దుర్గను స్థాపించున్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వాణ్ణి కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సంచరించేవాటన్నిటినీ పని పాలన నీవు ఉంచి ఉన్నావు. 9 అందరం చదవండి. యెహోవా మా ప్రభువా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ప్రార్థన చేసుకుందాం. యవనస్తులు నీళ్ళు మోకాళ్ళ మీదకి రండి. దేవా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవుల గుంపులో ఉంచి మీ సన్నిధికి నడిపించినందుకే దేవా మీకు స్తోత్రములు. మా దేవా మా ప్రభువా, 2026వ సంవత్సరము మార్చి మాసము చివరి ప్రభుదినములో దేవా మేము మీ పాద సన్నిధిలో సాగిలపడటానికి, మిమ్మల్ని ఆరాధించి మహింపరచటానికి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకై దేవా మీకు స్తోత్రాలు. ప్రకటించిన సమయానికి మీ సన్నిధిని ప్రేమించి మీ ఇంటికి వచ్చిన మీ ప్రజలను బట్టి ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మార్గంలో ఉన్నవారు మీరు క్షేమంగా తీసుకుని రండి. ఎవరైతే నిర్లక్ష్యముగా అలక్ష్యముగా గృహాల్లో ఉంటున్నారో వారిని కూడా పురికొల్పి మీ సన్నిధికి నడిపిస్తురమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన కృప కొరకాయ మీకు స్తోత్రాలు. మేము మా హృదయమారా మిమ్మల్ని ఆరాధన కొరకాయ చదవడం లేఖనాల్లో నుంచి దేవా మాతో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా, మీరు మాట్లాడుతున్నప్పుడు మాకు వినగల చెవిని, గ్రహించే హృదయాన్ని, లోబడి మనసు అనుగ్రహించండి. ఆల్పడిన మీ దాసుని మీ కలువరి సిలువ చోట మరుగుపరుచుకొని మీ ఆత్మను అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందమని, గాలిని వెలుతురును మైకును మీ స్వాధీనం ఉంచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన గ్రంథంలో ఇప్పటివరకు 7 కీర్తనలు గమనించినట్లయితే 1, 2 కీర్తనలు దేవుని యొక్క జ్ఞానాన్ని 1వ అధ్యాయం తెలియజేస్తుంటే 2వ అధ్యాయంలో యేసు క్రీస్తు గురించి తెలియజేస్తుండగా 3 నుంచి 7 వరకు కీర్తనాకారుడి యొక్క ప్రార్థన విలాపాన్ని తెలియజేస్తుంది.
మొట్టమొదటి కీర్తన గ్రంథంలో 8వ కీర్తన స్తుతి కీర్తనగా గుర్తింపబడుతూ వచ్చింది. ఈ కీర్తన శీర్షిక చూసినట్లయితే చదవండి ఎవరన్నా. శీర్షికలు ఏమైనా ఉంది? ప్రధాన గాయకునికి గిత్తీతు రాగమును బట్టి పాడతగిన కీర్తన. గిత్తీత్ అంటే వైన్ ప్రెస్సింగ్ సాంగ్, వైన్ ప్రెస్సింగ్, ద్రాక్ష యొక్క గానుగా. ద్రాక్ష దేని గుర్తు మనకి? ద్రాక్ష రసం దేని గుర్తు? సంతోషానికి గుర్తునిస్తుంది. అంటే సంతోషంగా పాడుకునేటువంటి పాట. రెండవదిగా బైబిల్ పండితులు ఈ కీర్తనకు ఇచ్చిన ఇంకొక పాట ఏంటంటే ది సాంగ్ ఆఫ్ ఆస్ట్రానమర్, ఖగోళ శాస్త్రవేత్తల పాట. ఈ కీర్తనకున్న మరొక పేరు ఏంటంటే ఖగోళ శాస్త్రవేత్తల పాట. ఎందుకు ఆ మాట వచ్చింది అని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా చూడండి 3వ వచనంలో, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా. ఎవరు చూస్తారు వీటిని? మనం చూడగలమా? చూస్తాం. ఎంతవరకు చూస్తాం మనము? చాలా తక్కువ మనం చూస్తాం. అదే ఖగోళ శాస్త్రవేత్త నవగ్రహాలని పరిశీలిస్తూ వస్తాడు. నవగ్రహాలను చూస్తున్నప్పుడు ఆ యొక్క ఖగోళ శాస్త్రవేత్తకి దేవుని యొక్క ఆ ప్రభావము, ఆయన శక్తి, ఆయన ఔన్నత్యము అర్థమవుతూ వచ్చింది. మనం మామూలుగా సూర్యచంద్ర నక్షత్రాలు చూసినప్పుడు చాలా సంతోషిస్తాము. అవి ఎలా ఉన్నాయి ఆకాశంలో. మరి నవగ్రహాలు, భూమి కూడా ఆ గ్రహాల్లో ఒకటిగా ఈ యొక్క ఖగోళంలో తిరుగుతూ ఉన్నాయని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఎలా ఉన్నవి? అది దేవుని యొక్క ప్రభావము. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడ, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందు నీ నామము ఎంత ప్రభావము గలది. ప్రారంభము ముగింపు కూడా ఇదే మాటతో ఉన్నది కీర్తన. అంటే దేవుని యొక్క మహాప్రభావము, ఆయన శక్తి మనం ఎరిగిన వారంగా ఉండాలి. మనం ఆయన ఎందుకు ఆరాధించాలో అంటే ఖగోళ శాస్త్రవేత్త ఏ విధంగా అయితే తనకున్నటువంటి ఆ పరికరాలతోటి ఆ నవగ్రహాలను పరిశీలిస్తూ దేవుని యొక్క మహాప్రభావముని కొనియాడుతూ ఉంటున్నాడో, ఆ విధంగా మనము కూడా దేవుడు ఆయన ప్రభావంతో మనకి ఏమి చేశాడు ఆ గొప్ప దేవుడు. మహాకాశములను కలుగజేయటమే గొప్ప కాదు. కానీ ఇందా మన పాటలు పాడాం కదా, సృష్టి చేసిన దానికంటే పాపికి రక్షణ. దేవుడు సమస్త సృష్టిని కలుగునుగాక అంటే కలుగుతూ వచ్చింది. మనం ఆదికాండంలో చదువుతూ వస్తాము. దాన్ని నాసా శాస్త్రవేత్తలు కూడా దాదాపు 1992 ఆ ప్రాంతంలో ప్రూవ్ చేశారు. ఈ యొక్క పాలపుంత అంటే ఈ యొక్క గ్రహం అంతా కూడా, ఈ ఖగోళం అంతా కూడా ఒక శబ్దము ద్వారా కలుగుతూ వచ్చిందని రుజువు చేస్తూ వచ్చారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత సైన్స్ చెప్తున్న మాట అది. బైబిల్ ఎప్పుడో చెప్తూ వచ్చింది. క్రీస్తు పూర్వము 1440 ఆ ప్రాంతంలో మోషే రాస్తూ కలుగునుగాక అని దేవుడు పలకగా ఈ సమస్త భూలోకమై నవగ్రహాలు కలుగుతూ వచ్చినవి. నవగ్రహాలు ప్రక్కన పెడితే భూమి నుండి సముద్రము, పర్వతాలు, వనవృక్షాలు, పశుపక్షాదులు, సముద్రం జలచరములు ఇవన్నీ కూడా కలుగుతూ వచ్చినవి. అయితే దేవుడు నిన్ను నన్ను మాత్రము కలుగునుగాక అనలేదు. జంతువులకి మానవులకి ఏంటి తేడా? జంతువులకి మానవులకి తేడా ఏంటి? వాటికి ప్రాణం ఉంది, వాటికి దేహం ఉంది. మానవులకి ప్రాణం ఉంది, దేహం ఉన్నది, ఆత్మ ఉన్నది. అంతేకాదు దేవుని స్వరూపము మానవునికి ఇచ్చిన వాడే ఉంటున్నాడు. దేవుని స్వరూపము చూడండి, ఒక మాట చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనం. దేవుడు 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆగుదామండి ఇక్కడ.
పోలిక స్వరూపం అనగానేమి, ఇది కూడా తెలియాలి మనకి. ఒక భక్తుడు రాస్తూ ఉన్నాడు ఈ విధంగా తన గ్రంథస్థంలో: వివేకము, బుద్ధి, ఆత్మ, హృదయము, ప్రేమ శక్తులని 5 మాటలతో వర్ణిస్తూ వచ్చాడు. దేవుని స్వరూపం అంటే వివేకము, బుద్ధి, ఆత్మ, హృదయము, ప్రేమ శక్తులు. అవి ఇక్కడ ఏమన్నా అంటే మన కీర్తనలో, నీవు నరపుత్రుని దర్శించడం వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వాని కిరీటం ధరింపజేసి ఉన్నావు. ఇది 2 విధాలుగా మనం అర్థం చేసుకోవాలా. మొట్టమొదటిగా ఆదాముని అర్థం చేసుకుందాం ఇక్కడ, ఆ తర్వాత కడవరి ఆదాముని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మొట్టమొదటిగా ఆదాముని అర్థం చేసుకున్నట్లయితే, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, నరుడు ఏ పాటి వాడు, ఇప్పుడుండి కొంచెంలో పోయే ఆవిరి వంటి వాడు, నేల మంటితో చేయబడిన వాడు, దేవుని యొక్క ఊపిరి నాసికారంధ్రంలో ఓదగా జీవాత్మైన మానవుడు ఎంతకాలం బతుకుతాడో ఏ మానవుడికి కేవలం దేవునికి మాత్రమే అది ఎరుక. ఇంతలో ఉండి అంతలో మాయమయ్యేటువంటి మానవుడిని దేవుడు దర్శిస్తూ వచ్చాడు అని రాస్తూ ఏమంటే, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. అంటే దేవుని పోలికలో, అంటే దేవుని యొక్క వివేకము, దేవుని యొక్క బుద్ధి, దేవుని ఆత్మ, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క ప్రేమని ఆది ఆదాముకి దేవుడు ఇచ్చినాడు కనుక ఆదాము మహిమలో ఉన్నాడు. మహిమలో ఉన్నాడు కనుకనే తన ప్రక్కటెముకలోంచి అవ్వమని తీసినట్లుగా తను చెప్పగలిగినాడు. ఈనాడు ప్రపంచంలో ఏ ఏ జంతువుల పేర్లు పిలుస్తున్నాం అవన్నీ కూడా ఆదామే పెట్టినాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ మానవుడి గురించి అన్నాడు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ ఇంకా చాలా రాస్తూ వచ్చాడు. అంటే సమస్తాన్ని కూడా పాలించే ఆధిక్యత ఎవరికి ఇచ్చాడంటే దేవుడు తన స్వరూపంలో చేసుకున్న మానవునికి ఇచ్చినాడు. ఆ దేవుడు ఎవరు? మరలా ఇప్పుడు 1వ వచనం వద్దాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అన్నంత నీ నామము ఎంత ప్రభావము గలది. యెహోవా, ఈ మాట యూదులు పలకరు. యెహోవా నామను వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. పలికే సమయంలో పొరపాట్లు జరుగుతాయని అదోనాయ్ అని చదువుతారు. హీబ్రూ బైబిల్లో యావే అని రాయబడిన చోట అదోనాయ్ మై మాస్టర్, నా యజమానుడా, అదోనాయ్ అని చదువుతారు. కానీ యెహోవా అంటే ఉన్నవాడు. ఎలా ఉన్నాడో చదవండి ఒక మాట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. యెహోవా అంటే ఉన్నవాడు. ఎప్పుడున్నాడంట? నిన్నున్నాడు, నేడున్నాడు, రేపుంటాడు. ఆది అంతము లేని దేవుడు ఆయన. ఆ పేరుతోటి మోషేకి ప్రత్యక్షపరుచుకున్నాడు. మొట్టమొదటిగా మోషే అడుగుతూ వచ్చాడు, నువ్వు వెళ్ళమంటున్నావు, నేను వెళతాను నీ ప్రజల దగ్గరికి. నిన్ను ఎవరు పంపించారంటే, నేను మీ దగ్గరికి వచ్చాను, నిన్ను ఎవరు పంపించారంటే నేను చెప్పాలిగా, చెప్పాలి లేదా? ఎందుకంటే ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఇదే ప్రశ్న నాకు ఎదురైంది. ఒక స్థలానికి పరిచయకి వెళ్ళినప్పుడు చాలా రోజులు తిన్న క్రితం, నిన్ను ఎవరు పంపిస్తే వచ్చావు నిలదీశారు ఆ సంఘంలో ఉంటే బాధ్యత కలవారు. ఆ రీతిగా చెప్పటానికి సమాధానం కావాలి. యెహోవా అంటే ఉన్నవాడు, అయ్యా ఉన్నవాడు పంపించాడు నీ దగ్గరికి అని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు.
అదే సమయంలో ఆ యెహోవా అనే నామానికి ఇక్కడ నీ నామము ఎంత ప్రభావం గలది. నామం అంటే పేరు, పేరులో ప్రభావం ఏంటి? యెహోవా అనే యొక్క పేరులో ఉన్న ప్రభావము దేవుడే మోషేకి బయలుపరుస్తూ వచ్చాడు. రండి చూద్దాం ఆ మాట. నిర్గమాకాండము 34వ అధ్యాయము 5-6 వచనం చదవండి. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాను. ఇక్కడ అందరం చదువుదామండి. అతని ఎదుట యెహోవా అతను దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల దేవుడైన యెహోవా. ఆయన నామములో ఉన్నటువంటి ఆ గుణలక్షణాలు కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల దేవుడైన యెహోవా. మహాప్రభావము గల ఈ దేవుడు తన మాటతోటి సమస్తను సృష్టించిన ఆ గొప్ప దేవుడు, ఆయన దయగలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఆ దేవుడు మనలను దర్శించినాడు, మనల్ని ప్రేమించి దర్శించినాడు. ఆ దేవుణ్ణి ఎరిగిన వారమై, కలిగిన వారమై ఆయన్ను ఆరాధించటానికి చేరి వచ్చినాము. దావీదుతో కలిసి మనము కూడా చెప్పాల, యెహోవా నా ప్రభువా అని దావీదుతో కలిసి ఎవరైతే చెప్పగలరో వారి ఆరాధన 2వ వచనంలో ఉంటుందండి. యెహోవా మా ప్రభువా, భూమి అన్నంత నీ నామము ఎంత ప్రభావం గలదని ఎవరు చెప్పగలరు? యెహోవా నా ప్రభువా. ప్రభు అంటే ఇప్పుడు యెహోవా అంటే చూస్తూ వచ్చాము. ప్రభు అంటే పూర్వకాలం పెద్దవాళ్ళు తెలుసు, సినిమాలు చూస్తారు కదా, పూర్వకాలం సినిమాలు చూసాం కదా. రాజుగారి దగ్గరికి అందరూ వచ్చి ప్రభులు వారికి అంటే ప్రభు అంటే పాలించేవాడు, ప్రభు అంటే పాలించేవాడు. యెహోవా నా ప్రభువా అంటే దేవా నీవు నన్ను పాలించేవాడివి అని ఎవరైతే ధైర్యంగా చెప్పగలరో వారి ఆరాధన ఎలా ఉంటుందో 2వ వచనం చెప్తున్నాడు. 2వ వచనం చదువుతాం ఇప్పుడు. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఏంటంట? శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై. దేవుడికి శత్రువు ఎవరు? దేవునికి శత్రువు ఎవరు? త్వరగా చెప్పాలా? మీరు చెప్తే నేను త్వరగా ముగిస్తా. మనం దేవుడికి ఏంటి? మనం కూడా ఏ విధంగా శత్రువులము? యాకోబు చేత వచ్చాడు, ఈ లోకమును స్నేహంతో, ఈ లోహాన్ని స్నేహం చేసిన మనము దేవునికి శత్రువులము. అసలు శత్రువు ఎవరు? సాతాను. సాతాను మాయలో ఉన్న మానవుడు దేవునికి శత్రువు. ఇక్కడ సాతాను, దేవుని విరోధులు. ఇప్పుడు ఈ కాలంలో సంఘ విరోధులు. 3వ మాట మనం యాడ్ చేసుకోవాలా. సాతాను, దైవ విరోధులు, క్రైస్తవ సంఘానికి విరోధులు. వీరందరూ నోళ్లు మూపించాలంటే ఎవరు స్తుతి చెల్లించాలంట? అక్కడ రాసిన మాట, నీ శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దుర్గం అంటే ఇష్టం చదవాలి. ఇష్టం ఎవరు చదవట్లేదు ఇప్పుడు. ఇష్టం అయితే దుర్గాలు అర్థమవుతాయి. భేదించలేని దుర్గము. కొన్ని కోటలను చూస్తే మన రాష్ట్రంలో, అంటే చీలిపోయిన మన రాష్ట్రంలో గోల్కొండ పోర్టు చూస్తే అర్థమైంది. గోల్కొండ కోట ఎంత గంభీరమైనగా, ఎంత భద్రంగా వారు నివాసం ఉండేవాళ్ళు. దాన్ని ఛేదించడము, ప్రవేశించడం చాలా కష్టం. దానికంటే అది కనిపించే దుర్గాలు, ఈ లోకంలో ఉండే రాజులు నిర్మించిన కట్టడాలు
ఆ కోటలు కనిపించేవి. కానీ ఇక్కడ చెప్పిన దుర్గము కనిపించనటువంటిది. ఇది కనిపించిన దుర్గము. ఆ దుర్గము ఎలా వస్తుందంటే చంటి పిల్లల వలె. అంటే ఇక్కడ రెండు ఉండే చంటి పిల్లల్ని రెండు విధాలు అర్థం చేసుకోవాలా. ఒకటి అక్షరార్థంగా చంటి పిల్లలు. ముందు వాళ్ళు ఏంటో తెలియాలి మనకి. చంటి పిల్లలు ఎట్లా ఉంటారు త్వరగా చెప్పాలి. మీకు తెలిసిన మాటలే, కొత్త మాటలు ఏం చెప్పను అసలు నేను. చంటి పిల్లలు అమాయకంగా ఉంటారు, బలహీనులు, కోపం పెట్టుకోరు, చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు. 4 మాటలు ఎక్కువ వద్దులండి. అమాయకులు, బలహీనులు, కోపం పెట్టుకోరు. 4 చెప్పిన అమ్మా ఏడుస్తారు. యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, చదవండి ఆ మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త, మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యం ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. మార్పు చెంది ఎలా ఉండాలంటే మనము బిడ్డల వలె. అంటే బిడ్డలు అమాయకంగా ఉండాలి. అమాయక కాలములో పాపము లేదు. బైబిల్ని 7 కాలాలు విభజించినప్పుడు మొట్టమొదటి కాలము అమాయక కాలము. అది ఆదికాండం 1-2 అధ్యాయాల్లో ఉంది. ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అన్నారు దాన్ని. అమాయకపు కాలము, దానిలో పాపము ప్రవేశించలేదు. అంటే అమాయకంగా పసిపిల్ల వాళ్ళు ఉన్నటువంటి అర్థం ఏంటంటే పాపము లేని, మార్పు చెందిన, అంటే మార్పు అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ, రక్షణ నిశ్చయిత, బాప్తిస్మ సాక్ష్యము, హస్త నిక్షేపణతో సంఘంలో చేర్చబడిన వ్యక్తి అమాయకుడిగా ఉండాలి. అంటే అమాయకపు స్థితి అంటే ఏంటంటే పాపము లేని స్థితి మొట్టమొదటిగా. రెండవది బాలురు బలహీనులు. అందుకే దేవుడు బలహీనుల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన శిష్యులు ఎవరు? పామరులు, జాలరులు. దక్షిణ భారతదేశంలో దేవుడు మొట్టమొదటిగా ఎవరికి బయలుపరుచుకున్నాడు? ఎన్నిక లేని వారికి, తృణీకరింపబడిన వారిని, నీచులుగా చూడబడిన వారిని, బలహీనులని. ఇవన్నీ కూడా కొరింథీ పత్రికలో ఉన్నాయి. ఒకసారి చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 26 నుండి. 1 కొరింథీ చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరు దేవునిగా అతిశయింపకుండానట్లు జ్ఞానం సిగ్గుపరచుటకు లోకములో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ చదువుతాం. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకముల బలహీన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకముల నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ కీర్తనలో చెప్పిన ఈ చంటి బిడ్డలు ఎవరికి వ్యతిరేకంగా కనిపిస్తున్నారంటే ఆనాడున్న యాజకులు, ఆనాడున్న ప్రవక్తలు, శాస్త్రులు, జ్ఞానులు. వారికి ధర్మశాస్త్రం తెలుసు, దేవుని యొక్క సత్యం తెలుసు, కానీ దూరం అయిపోయారు. వారికి కూడా, వారి నోళ్ళు మూపించటానికి కూడా ఎవరు స్తుతి చెల్లించాలంట? చంటి బిడ్డలు, బాలురు, చంటి బిడ్డలు స్తుతి చెల్లిస్తే ఆ స్తుతి ఒక దుర్గం వలె ఏర్పడి వారి నోళ్ళు మూపిస్తుంది. ఈనాడు ఎన్నిక లేని మనము, బలహీనలేని మనము, ఈ లోకంలో నీచంగా చూడిన ప్రజలు ఎవరైతే దేవుని కలిగి ఉన్నారో, ఆ ప్రభావం గల ఆ దేవుని కలిగిన వారుగా ఉన్నారో, వారు దేవుని ఆరాధించుట ద్వారా వారి నోరు మూయబడాలి. సాతాను నోరు మూయబడాలా, సాతాను పారిపోవాలా. దీనికి కనెక్టెడ్గా ఒక సన్నివేశం ఉన్నది. దాన్ని చూసి మనం ఆరాధనకు వెళదాం. ఇక్కడేమన్నాడు?
శత్రువును పగ తీర్చుకొని వారిని మాన్పేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఆ దుర్గం ఎటువంటిదో చూడండి. దినవృత్తాంతుల గ్రంథము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము. ఈ కథ అంతా మీకు తెలుసు. యెహోషాపాతు ఎవరితో స్నేహం చేశాడు? యెహోషాపాతు ఎవరితో స్నేహం చేశాడు? ఆహాబుతో స్నేహం చేశాడు. అందుకు శ్రమ వచ్చింది. శత్రువులు వచ్చి ఆయన యొక్క దేశాన్ని ముట్టడించారు. అప్పుడు అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, 11వ వచనం. యోధావారును తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఏమంటారంటే యుద్ధము చేయుటకును మరి ఏమి చేయుటకును మాకు శక్తి చాలదు. చూడండి ఆ మాట ఎక్కడుందో. మా దేవా 12 మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని. ఇది చిన్నపిల్ల ప్రార్థన అండి. ఇది నీవే మాకు దిక్కు. అమాయకమైన చిన్నపిల్లవాడు, బలహీనుడైన వాడు, కోపించిన వాడు, ప్రతి చిన్నదానికి ఏడ్చే చిన్నపిల్లవాడు శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి అట్లా యెహోషాపాతు ఏడుస్తూ ఉన్న ఒక మాట చెప్పాలంటే, అయ్యా మేము యుద్ధం చేయలేం, ఏం చెయ్యాలా కూడా నాకు తోచడం లేదు, నీవే దిక్కు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎవరెవరంట? యూదా వారందరూ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే చూడండి 15 మధ్య భాగం. ఈ గొప్ప స్థలమును మీరు భయపడకుడి, జడేయకుడి, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును. ఇక్కడ శత్రువు మీద యుద్ధం ఎలా చేస్తున్నాడో ముందుకెళ్ళినప్పుడు చూడండి. ఇక్కడ 21లో మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులు ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యమును నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. మొట్టమొదటి ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. సంటి బిడ్డలు శిశువులంటే 3 మాసాల్లో బిడ్డలు శిశువు అంటారు, లేక 6 మాసాల లోపు. అంటే బాలింత తల్లులు కూడా వారి సంటి బిడ్డలతోటి దేవాలయానికి వచ్చి ఆ ప్రార్థనలో ఏకీభవించారు. అంత భయంకర శ్రమలో వారు ప్రార్థన చేసినప్పుడు వారికి ఏమని గిఫ్ట్ వరం ఇస్తున్నాడంటే ప్రవక్త ద్వారా, ఈ గొప్ప సైన్యం మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించని చెప్పినప్పుడు ఈయన ఏం చేయమన్నాడు? యుద్ధ పంక్తిలో నిలబడాలా, యుద్ధ పంక్తిలో నిలబడాలా, దేవుణ్ణి స్తుతించండి. యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యము నడుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతిని స్తోత్రము చేయడం వారిని ఏర్పరచను. 22 అందరూ చదవండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయోబుల మీదను సేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ పెట్టిన కనుక వారు హతులైరి. యుద్ధం చేశారా? కత్తి పట్టుకున్నారా? పట్టుకోలా. ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు. అమాయకంగా నమ్మకంతో యుద్ధ పంక్తిలో నిలబడి యెహోవా కృప నిరంతరము నిలుచును, యెహోవా కృప నిరంతరముండును. అంటే నిన్న ఉంది, నేడు ఉంది, రేపు ఉంటుంది. యుద్ధ సమయంలో కూడా భయం లేకుండా యుద్ధ పంక్తులు నిలబడ్డప్పుడు శత్రువు మరణిస్తూ వచ్చాడు. ఈనాడు క్రైస్తవ సమాజం గుర్తించవలసింది ఏంటంటే, శత్రువైన సాతాను, క్రీస్తు విరోధులు, సంఘ విరోధులు, ఈ అమ్మోనీయులు, మోయోబీల వలె మన మీద చుట్టూ దాడి చేస్తుంటే మనం భయపడి పారిపోతున్నాం. కానీ ఏం చేయమన్నాడు? స్తుతి చెల్లించండి. ఆయనని స్తుతి చెల్లిస్తే శత్రువు పారిపోతాడు. అక్కడ మనం చదివే మాట ఏంటి? అక్కడ కీర్తన గ్రంథము
8వ కీర్తన మన అన్నమాట 2వ వచనం. నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. స్తుతి చెల్లించడం అనేది ఒక దుర్గాన్ని, అది మానవులు కట్టుకున్న దుర్గం కాదు, అది కంటికి కనిపించేది కాదు, అది దేవుడు ఏర్పాటు చేసిన దుర్గము. దాన్ని జయించటము ఏ నరుడికి సాధ్యము కాదు. అటువంటి ప్రభావం కలిగిన దేవుణ్ణి ఈనాడు మనం ఆరాధిస్తున్నాము. ఇది మనం గుర్తెరగాలండి. మన చుట్టూ ఉన్న కేకలకి రంకెలకి మనం భయపడి పారిపోకూడదు. యెహోషాపాతు సైన్యం ఏ విధంగా అయితే యుద్ధంలో నిలబడి యెహోవా కృప నిరంతరమును ఇప్పుడు కూడా ఉన్నది, మేము యుద్ధభూమిలో ఉన్నాము, అయితే మా చేతుల్లో ఆయుధాలు ఉండే కానీ మేము వాటిని ఉపయోగించలేము, ఎందుకంటే శత్రువు బలవంతుడు ఉన్నాడు, అనేకులుగా ఉన్నారు, మేము యుద్ధం చేసి వారితో జయించలేము, ప్రభువా నీవే మాకు దిక్కని వారు మొరపెట్టుకున్నప్పుడు ఆ మొరని పాట ద్వారా అయ్యా నీ కృప మాకు తోడుగా ఉంది ఇప్పటికి కూడా అని వారు స్తుతించగా శత్రువు హతులైనాడు. దాన్ని అంటున్నాడు ఇక్కడ, నీ శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించున్నావు. ఇది మానవుడికి ఇచ్చినటువంటి ఆధిక్యత, అంటే ఆయన ప్రజలకు ఇచ్చిన ఆధిక్యత. ఇక్కడ మనం కడవరి ఆదాముని గురించి చూస్తూ వచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మరలా 5లో 2వ మాట, మహిమా ప్రభావములతో వాని కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ఇది కడవరి ఆదాము అని చెప్తున్న మాట. ఇది కడవరి ఆదాము. మొట్టమొదటి ఆదాము ఎవరు? ఆదామే కదా. ఆదాములో మనం అందరం ఉన్నాము, అది గుర్తుపెట్టుకోవాలా. ఆదాములో మనమందరం ఉన్నాము. ఆదాములో ఉన్న మనందరికీ ఆదాముకి 7 అంతల కృప ఏదైతే వచ్చిందో దాంట్లో మనము కూడా పొందినవారుగా ఉంటున్నాము. ఆ కృప మనం వెతుకుతూ వచ్చింది. ఆ కృప కలిగిన దేవుడు కడవరి ఆదాముగా వచ్చి ఆయన కలువరి శిలువలో చేసిన బలియాగమును బట్టి నేడు మనం ఆయన ఆరాధించడానికి వచ్చాము. చూడండి, ఇదే మాటల్ని హెబ్రీ గ్రంథకర్త ఎత్తి రాస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్తూ వచ్చాడు. హెబ్రీ రాసిన పుస్తకము 2వ అధ్యాయము ఇదే మాటను ఎత్తి రాస్తూ 6వ వచనం నుంచి ముందుకెళ్ళండి. అంటే 8వ వచనం నుంచి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల సమస్తం ఉంచితివి, ఆయన సమస్తను వానికి లోబర్చినప్పుడు వానికి లోబర్చుకుని దేన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనం సమస్తను వానికి లోబర్చబట్టి ఇంకనూ చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మనం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. ఆయన ఏమన్నాడు? దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా చేసేవన్నాడు. ఆదాముని ఆ విధంగా చేస్తూ వచ్చాడు. ఆ కడవరి ఆదాము కూడా మొట్టమొదటి ఆదాము వలె సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందిన మహిమాబల కిరీటం ధరించిన వారిగా ఆయన చూస్తున్నాము. ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో, ఎవరి వల్ల సమస్తను కలుగుచున్నవో ఆయన అనేకుల కుమారుల మహిమ తెచ్చుటకు వారి రక్షణకర్తల శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఇంకా చాలా విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. కానీ ఆయన మానవుడిగా వచ్చి శరీరధారిగా ఉండి మన సహోదరుల్ని మరణం నుంచి నశింపజేసేటువంటి ఆ దురాత్మను అపవాదిని జయించి విడుదలనిచ్చాడు. ఆయన ప్రభావం కలిగిన దేవుడు. కీర్తనాకారుడు 8వ కీర్తన చెప్తుంది ఏంటంటే, మొట్టమొదటిగా ఏం చేసాము? ఆ కీర్తన గిత్తీత్ అనే రాగం మీద పాడదగిన. గిత్తీత్ అంటే వైన్ ప్రెస్సింగ్ సాంగ్, అంటే సంతోష గీతము. రెండోది ఇంకోటి ఏం చెప్పారంటే, భక్తులు ఏం చెప్పారంటే ఖగోళ శాస్త్రవేత్తల ప్రార్థన. ఎలాగా పాట, ఖగోళ శాస్త్ర పాట. వాళ్ళు చూడగలుగుతున్నారు చంద్రుణ్ణి, సూర్యుడిని, నక్షత్రాలని వారు చూస్తున్నారు. మనం చూసినట్లే కాదు, వారికి ఉన్న పరికరాలతోటి వారి రూమ్లో కూర్చొని ఈ గ్రహాలని చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత అధిక శక్తిమంతుడో వారు గ్రహించిన వారుగా ఉన్నారు.
అందుకన్నారు, యెహోవా మా ప్రభువా, ఆకాశం మీ మహిమ కనబడుతుంది. ఆకాశము కాదండి, యూదా సాంప్రదాయ ప్రకారం 7 ఆకాశాలు ఉన్నాయని చెప్తారు వాళ్ళు. 7 ఆకాశాలు ఉన్నాయని చెప్తారు. మనం కూడా విమానంలో పైకి వెళ్తే మనకు కూడా కొంత అర్థమైంది. కొంత వెళ్ళిన తర్వాత మేఘాలు మన కింద కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎక్కడ మంది మేఘాలు మన పైన ఉంటున్నాయి. విమానంలో పోతుంటే ఇంకా పైకి పోతే వాళ్ళు ఎన్ని చూసి ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటాయా, నేను మట్టి కదా. ఆ ఖగోళ శాస్త్రవేత్త అంటున్నాడు, నేను మట్టిని, నేను ఇప్పుడు కాసేపటికి కనబడకుండా పోయి ఆవిరి వంటి వాడని. అయితే నువ్వు నన్ను దర్శించావు, నన్ను ప్రేమించావు, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అంటూ దేవుని స్తుతించడం ద్వారా వచ్చే దుర్గాన్ని గురించి చెప్తూ వచ్చాడు. ఎవరు స్తుతించే? బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఒక దుర్గమును ఏర్పాటు చేసావు. అది కంటికి కనిపించే దుర్గము కాదు, అది నేను దాగుకునే చోటది. అది నేను దానిలో దాక్కునే చోటు. నేను దానిలో దాక్కోవాలంటే నాలో దోషం ఉండకూడదు. అదే చంటి బిడ్డలు అంటే అమాయకంగా ఉంటారు, బలహీనులు, కోపించరు, ఏడుస్తారు. చాలా విషయాలు 4 విషయాలు చెప్పుకున్నాం. ఎవరైతే మార్పు పొంది బిడ్డల వలె ఉండి, బిడ్డలు ఏ విధంగా అయితే స్తుతించినప్పుడు దుర్గం ఏర్పడిందో, బిడ్డల వలె ఉన్నవారు స్తుతి చెల్లించినప్పుడు వారి చుట్టూ ఒక దుర్గము ఆవరిస్తుంది. ఆ దుర్గాన్ని బట్టి శత్రువు పారిపోతాడు. అదే యెహోషాపాతు జరిగింది. యెహోషాపాతు శత్రువు వచ్చినప్పుడు నేను యుద్ధము చేయలేను, ఏమి చేయాలో కూడా నాకు తోచట్లేదు అని ప్రార్థన చేసి గాయకులను నిలువబెట్టి స్తుతి గీతాలు పాటిస్తూ రాగా శత్రు హతులైపోతూ వచ్చాడు, శత్రువు నశిస్తూ వచ్చాడు. ప్రార్థన, ఆరాధన శత్రువుని ఏం చేసింది? మౌనం చేసింది, హతులు చేసింది. అదే ఈ దినాన క్రైస్తవ సమాజం నేర్చుకోవాల్సిందంటే ప్రార్థన, స్తుతి, ఆరాధన చేసినప్పుడు మన విరోధుల యొక్క నోరు మూయింపబడుతుంది. మన విరోధుల యొక్క నోరు, ఎవరు మన విరోధులు? ఒకటి సాతాను, దేవుని విరోధులు, సంఘ విరోధులు. వీళ్ళ నోర్లు మూయబడాలంటే మన ఆరాధన ఎలా ఉండాలంటే చంటి బిడ్డల వలె మనం ఉండాలి. చంటి బిడ్డలు ఎలా ఉన్నారో అలా మనం మార్పు చెంది ఆయన స్తుతి చెల్లించినప్పుడు ఆ స్తుతిని బట్టి ఆ ఏర్పడిన దుర్గము మన శత్రువుల యొక్క నోళ్ళు మూపిస్తుంది. మనలో ఉన్నటి అవిశ్వాసులు ఈ స్థలంలో అందరూ రక్షించబడ్డవారే కాదు కదా. అయితే సంతోషమే, ఇక్కడ ఉన్న అందరూ తిరిగి జన్మించిన వాళ్ళు చాలా సంతోషం. అంతకంటే సంతోషం కూడా లేదు. ఒకవేళ ఎవరైనా ఏదో నామకార్థంగా వచ్చి వెళుతూ ఉంటే, ఈరోజు మట్లాదివారం కదా, పామ్ సండే కదా, ఇక్కడ దాకా వెళ్ళొద్దామని వస్తే నీ ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి మన మధ్యకి దించినప్పుడు, ఆ వెలుగు మహిమ మన మధ్యలో ఉన్నప్పుడు వారిలో ఉన్న దురాత్మ, అవిశ్వాసిగా ఉన్నా అంటే వాడు దురాత్మతో ఉన్నవాడే, అపవాది బంధకాల్లో ఉన్నవాడే. అంటే వాడిని ఆవరించింది ఏంటి? అపవాది. అది పారిపోవాలంటే మన స్తుతి సంటి బిడ్డల స్థుతిలాగా ఉండాలి. సంటి బిడ్డలు అనగానే మా నాన్న కాపాడు, మమ్మల్ని కాపాడు, అది కాదు. అమాయకమైన జీవితము, నేను బలహీనని గుర్తెరగటము, ఆయన మీదే యెహోషాపాతు వారు ఆధారపడి స్తుతి చెల్లించినప్పుడు ఆ దుర్గము మనల్ని భద్రపరుస్తుంది. అది నేటి సమాజంకి అవసరమైంది. దేవుడి మాట్లాడాలని దీవించిన గాక.